ఏ- ఏ ఊరు నుంచి నమస్తే. మాట్లాడుతున్నారు సార్? మరలపాడు సార్. ఓకే, మీరు ఏ సమస్యతో మా వోల్టన్ ఉత్పత్తి VR4 ను వాడుకున్నారండి? సార్ ఇక్కడ పేషెంట్ ఇక్కడ ఉన్నారు సార్, మాట్లాడతారు సార్. ఓకే, సార్ సో మీరు నమస్తే. కాదా? ఇవ్వండి ఇవ్వండి. సార్ సార్, చెప్పండి ఆ, చెప్పండి అయ్యా. సార్ నమస్తే సార్. నమస్తే, నమస్కారం. నమస్తే సార్. మాది మర్లపాడు సార్, ఖమ్మం డిస్టిక్, వేంసూరు మండలం, మర్లపాడు గ్రామం సార్ మాది. ఓకే, చెప్పండి. హలో సార్. చెప్పండి, మీది వినపడుతుంది. మీరు అయితే వీడియో నాకు ఆఫ్ చేయండి. సరే సార్, నేను ఇంతకుముందు నెట్ క్యాప్ లో వర్క్ చేసేవాడిని సార్. ఓకే. నెట్ క్యాప్ అని దానిలో చేసేవాడిని సార్, నేను విజయవాడలో ఉండేవాడిని. ఉమ్, అయితే నాకు సమస్య ఏంటంటే సార్, నేను ఆ వర్క్ లో నాకు ఒక మేక్ కుచ్చుకుంది సార్ కాలుకి. ఉమ్, అది కుచ్చుకున్న తర్వాత అక్కడే విజయవాడలోనే ఒక ఇంజెక్షన్ చేయించాను, బాగానే ఉంది. కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ అదే కాలు రిపీట్ అయింది సార్, మళ్ళీ సమస్య ఉమ్, మొదలైంది. ఓకే. ఏంటని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే షుగర్ ఉందని చెప్పారు సార్. ఓ. ఆ షుగర్ లోనే అది ఏమైందంటే, అసలు కొద్ది రోజుల్లోనే రోజు రోజుకి మార్పు అయిపోయి దాదాపు ఒక వారం రోజుల్లోనే ఏళ్ళు తీసేసే దగ్గరకు వచ్చేసింది సార్. ఓ. అప్పుడు విజయవాడలో అడ్మిట్ అయ్యాను, ఏలు తీపిచ్చేసాం సార్. తీపిచ్చేసాము, అది త్వరగానే మానిపోయింది. సెకండ్ టైం మళ్ళీ ఇంటికి వచ్చాము, వచ్చిన తర్వాత మళ్ళీ కంటి మీద పడిపోయింది, ఎడం కంటి మీద పడిపోయింది సార్ షుగర్. ఓ. రెటి రెటీనా ప్రాబ్లం వచ్చేసింది సార్. ఆ, వచ్చి ఆ రెటీనాకి వచ్చే ఒక నరం ఏదో కట్ అయిపోయింది అన్నారు. దానికి ఉమ్, హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించాను సార్. ఉమ్, సరోజినీలో చేయించా. ఉమ్, అయినా సరే చూపు రాలేదు సార్, అది ఆగిపోయింది పూర్తిగా, కన్ను తెల్లబడిపోయింది. ఉమ్, అదే అనుకుంటే రెండో కన్ను కూడా ఇప్పుడు 16% కనపడుతుంది సార్ 100కి. బా. ఆ, చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఇటు ఈ కాలు ఏలిపోయింది, ఎడం కన్ను పోయింది, కుడి కన్ను కూడా ఇప్పుడు కొంచెం కనపడుతుంది సార్. ఇది ప్రాబ్లం. ఉమ్, ఎలా ఉన్నా నేను షుగర్ అయితే 400, 350, 400 అట్ట నడుస్తా ఉంది. నాకు ఇన్సులిన్ పెట్టారు సార్ ఓ. డాక్టర్ గారు. ఉమ్, ఇన్సులిన్ ఉదయం ఒక 30 పాయింట్లు, సాయంత్రం 30 పాయింట్లు, మళ్ళీ మధ్యలో 500 మెట్ఫార్మిన్ వేసుకున్నా సార్. ఉమ్, బీపీ కూడా ఉంది సార్, బీపీ కూడా 200 చిల్లర అట్ట నడిచేది సార్ అప్పుడు. ఉమ్. సరే, ఇదే రకంగా బాధపడుతున్నా సార్. నాకు ఇక మా లోకల్లోని అప్పారావు గారని దేవుడల్లా ఒక అతను వచ్చాడు సార్ నా దగ్గరికి. ఉమ్, వచ్చి ఇట్లా కలిశాడు, కలిస్తే ఇట్లా సంగతి అన్నా అని చెప్తే, మనం మందులెత్తనమమ్మా వాడు చూడన్నారు. ఉమ్, నేను ముందుగాలైతే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సార్, నేను దాన్ని. ఉమ్, తర్వాత ఆయన, నువ్వు ఒకసారి వాడు చూడమ్మా, నేను ఇస్తున్నాను నీకు ఒక బాటిల్ ఇస్తా అని ఉమ్. చెప్పేసి VR4 అని ఒక డబ్బా తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇది సార్, ఓకే. ఇది సార్. ఓకే, ఓకే, కనబడింది. కొంచెం పైకి లేపాలా? ఆ, ఓకే, పర్లేదు, మీరు చెప్పండి. ఆ, తర్వాత ఓకే. అది తీసుకొని వాడటం స్టార్ట్ చేసే సార్. ఒక 2 బాటిల్స్ వాడే సార్. ఓకే. మూడోది ఉంది అది. షుగర్ అయితే ఉమ్, ఇప్పుడు నేను మళ్ళీ రీసెంట్ గా నిన్నే చేయించా సార్ టెస్ట్. ఉమ్. భోజనం చేసిన తర్వాత 140 ఉంది సార్. ఎప్పుడు నేను చూడలే దాన్ని అంతా ఇక. ఆ, ఆ, చాలా భోజనం చేసిన తర్వాత 140కి వచ్చింది. 140కి వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. భోజనం చేశాక 140 ఉంది. బీపీ కూడా 120 ఉంది సార్. సో నార్మల్ రీడింగ్స్ కి వచ్చుతున్నారు ఇప్పుడు మీరు. వచ్చేసినట్లే సార్, అది వచ్చేసింది. ఇప్పుడు ఇన్సులిన్ డాక్టర్లు పెట్టారా, తీసేశారా? నేను డాక్టర్ అయితే ఇన్సులిన్ పెట్టాడు, దాన్ని దాదాపు 2 సంవత్సరాలు కంటిన్యూ చేశా సార్. ఆ, ఇప్పుడు ఏం మొన్నటి దాకా చేస్తున్నారు? కూడా తీసేసా సార్. ఇప్పుడు ఇన్సులిన్ వాడట్లేదా? అసలు డాక్టర్ కూడా చూపించకుండా ఇన్సులిన్ తీసేసా. వావ్, ఫెంటాస్టిక్. ఉమ్. డాక్టర్కే చూపించకుండానే ఇన్సులిన్ తీసేసా. కానీ మెట్ఫార్మిన్ మాత్రం ఒక్క పూట వేసుకుంటున్నా సార్, అదిగా. వెంటనే ఆపద్దు, వెంటనే ఆపద్దు. ఆ, ఆ, సో ఇప్పుడు అది. మనది సార్, వాడిన తర్వాత ఇన్సులిన్ అవసరం లేకుండా అయింది, షుగర్ లెవెల్ తగ్గింది. ఎనర్జీ ఎట్లుంది మీకు బాడీలో?
ఎనర్జీ కూడా బాగానే ఉంది సార్. ఓకే. ఎనర్జీ పోయినసారి కన్నా చాలా బెటర్ గా ఉంది సార్. నేను ఫెంటాస్టిక్ ఇప్పుడు అండి. సార్ అసలు ఇంత ముందు ఇంటి దగ్గర నుంచి నడిచి తిరగలేనటువంటి వాడిని లెగిసి తిరగలేకపోయా సార్. కాళ్ళు నొప్పులు, ఆ! కాళ్ళు వాపులు, తర్వాత ఈ కన్ను ఒకటి కనపడకుండా పోవటం, వాపు, నొప్పి, ఎర్రబడటం అట్లా ఉండేది సార్. హ్మ్. ఆ తర్వాత సార్ ఇక ఈ వాపులు తగ్గిపోయినాయి. తర్వాత వచ్చేసి కన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. షుగర్ తగ్గింది. ఇప్పుడు తోపుడు బండి 4 చక్రాల బండి కొనుక్కొని సార్ హ్మ్. నెట్టుకుంటా వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నా సార్ నేను. ఎన్ని రోజుల నుంచి మీరిప్పుడు తోపుడు బండి నడిపి వ్యాపారం చేస్తా ఉన్నారు? నెల అయింది సార్. వాహ్! ఫెంటాస్టిక్ అండి. సో, కంటి చూపులో ఏమన్నా మెరుగుదల వచ్చిందా? ఇంకా సార్ ఇంకా అంత ఏమి బెటర్ అంటే కొంచెం వైట్‌కి వస్తుంది సార్. చూపు గుడ్డి దాకా రాలా. పైనుంచి బాగా తెల్లబడిపోయింది సార్ కన్ను ఇంతకుముందు. పెరిగింది సార్. పొర కరుగుతుంది. ఆ పైనుంచి యెస్. అర్థమవుతుంది. బ్లాక్ పని అనేది జరుగుతుంది. పైనుంచి బ్లాక్ అనేది దిగుతా ఉంది సార్ ఇప్పుడు. అబ్బా! సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అదే వాడుతున్నారండి సార్. మీరు కరెక్ట్‌గా? 2 నెలలు అయిపోయింది సార్. సో 2 నెలల్లోనే అద్భుత 2 ఫలితాలు నెలలు. మీరు చూసుకున్నారు. ఆ! మీకు బాగా నమ్మకం పూర్ అనిపిస్తుందా? ఫ్యామిలీ సార్ పూర్తిగా మాది. బాగవుతారని దీంతో? ఉంది సార్. కానీ సార్ హ్మ్. చిన్న విషయం సార్. చెప్పండి సార్. మేము బాగా పూర్ ఫ్యామిలీ. ఒక బిడ్డ ఓకే. తెచ్చుకుంటేనే మేము తినేటటువంటి సంసారాలు సార్ మాయి. హ్మ్. ఆ! అందుకోసమనే పాపం అప్పారావు గారు కూడా నాకు అది 2700 అయితే అటు ఇటు ఒక 2, 300 తగ్గించి కూడా ఇస్తున్నారండి. హ్మ్. నీకు నేను ఒక ప్యాక్ పంపిస్తాను. ఒక ప్యాక్ సరే సార్. పంపిస్తా. ఓకేనా? ఆ! పంపించండి నువ్వు సార్. ఆపకు. మా వాళ్ళు ఆ! ఇంకెవరైనా సహాయం చేసేవాళ్ళుంటే వాళ్ళ ద్వారా కూడా నేను సహాయం చేపిస్తా. ఓకేనా? సరే. నే ఓకే నే సార్. నా పేరు నే సార్ నా నేను పేరు నేను ఆ! రమణ గారి దగ్గర తీసుకుంటాను. అమలాపురం ఆ! రమణ గారితో నేను మాట్లాడి ఆ! నీకొక ప్యాక్ ఇమ్మీడియేట్‌గా నేను పంపిస్తాను. నువ్వేం భయపడకు. సరేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఆ! ఇప్పుడు ఆపొద్దు. నేను ఆ! పంపించేది నీకు ఏం ఏం నమస్తే సార్. వద్దన్నా వద్దు. అట్లేమనొద్దు. నేను ఆ! పంపిస్తా. సార్ నువ్వు నా వాడుకో. ఆరోగ్యం ముందు బాగవ్వు. నీ ఫ్యామిలీకి నువ్వు నిలబడాలి. ఓకేనా? అదే సార్ ఒక బిడ్డ సార్ నాకు పూర్ ఫ్యామిలీ బాగా. నేను పంపిస్తానన్నా. నువ్వు ఆపకు. ఫైనల్ వరకు నువ్వు ఆపకు. నేను ఆ! మా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా కొద్దో గొప్పో ఇది చేసి ఇప్పుడు చెప్తాను. ఎన్ని మంది ఆ! పిల్లలు? ఒక్క బిడ్డ సార్. ఆహ్, ఒక పాప. ఒక సో ఒక పాప సార్. ఆళ్ళు నువ్వు గూడా డబ్బు లేదు మానిపోయింది. అని ఆపొద్దు. నీ శక్తి మేరకు చెయ్యి. నేను మిగతాది ఏ విధంగానైనా చేస్తాను. పూర్తి కోర్స్ వాడు. సరేనా? సరే సార్. థ్యాంక్ యూ అండి. ఓకే. థాంక్ యూ. సరే. జాగ్రత్తగా వాడు. నేను రేపే నీ అడ్రెస్ తీసుకొని పంపిస్తాను. సరే సార్. ఓకే అమ్మ. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రైట్. థ్యాంక్ యూ. రమణ ఆ! గారి ద్వారా నాకు అడ్రెస్ పంపించు. అప్పారావుకి ఆ! చెప్పి నా అడ్రెస్ పెట్టు. నేను పంపిస్తాను. ఇక్కడే ఉన్నారు సార్. మన సరే సార్. ఏజెంట్ ఇక్కడే ఉన్నారు సార్. అతనే ఇస్తాడిక. అన్ని ఆయన పిలవండి. పక్కకు పిలవండి. సార్. మాట్లాడండి. నమస్తే సార్. అయ్యా అప్పారావు గారు, మీరు నాకు సార్ చెప్పండి సార్. వారి అడ్రెస్ మెసేజ్ పెట్టండి. నేను పంపిస్తాను. సరే సార్. ఓకే. ఓకే సార్. పెడతా. థాంక్ యూ. థాంక్ యూ సార్. చాలా మంచి పని చేశావు. ఒక కుటుంబాన్ని కాపాడే పని చేశావు. చాలా సంతోషం. థాంక్ యూ సో మచ్. మీకు గూడా. ఓకే. సో మీరు విన్నారు గదండీ! కళ్ళ ముందర ఒక కుటుంబం కంటి చూపు రావడం, వారి బతుకు తెరువు కోసం మళ్ళీ ఒక బండి తీసుకొని వెళ్తున్నారంటే 2 నెలల్లో జరిగినటువంటి టెస్టిమోనీ ఇది. థ్యాంక్ యూ అంటే సార్. కంటి థ్యాంక్ యూ చూపు సార్. పోయి ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి జీవితం అనేది మనం మార్చగలిగామంటే అది మన చేతుల్లో గాదు. ప్రకృతి సిద్ధంగా ఈరోజు ఉన్నటువంటి మన ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి ఇదండి. ఇక మరొక టెస్టిమోనీని మనం